హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. ఈ యొక్క సాడ్ న్యూస్ అయినప్పటికీ కూడా పోప్ ఫ్రాన్సిస్ ఎవరైతే క్రిస్టియన్ సమాజానికి మొత్తానికి పెద్దగా ఉంటారో, ఇప్పుడు ఎన్నో చారిటీస్ ప్రపంచ వ్యాప్తంగా రన్ చేస్తూ ఉంటారు. ఆర్సిఎం చర్చలు కానీ ఆర్సిఎంస్ ఆర్గనైజేషన్స్ కానీ ఈ పోప్ అండర్లోనే జరుగుతూ ఉంటాయి. అటువంటి పోప్ ఫ్రాన్సిస్ గారు మరణించడం జరిగిందనేసి వార్తలు వస్తూ ఉన్నాయి. సో క్యాథలిక్స్, రోమన్ క్యాథలిక్స్ సంబంధించినటువంటి ఆరాధ్యుడు ఈయనకున్న అత్యంత పవర్స్ను ఉపయోగించి ప్రపంచ దేశాల్లో ఏ దేశాన్నైనా కూడా ఆయన కేవలం మాటతోటి శాసించగలిగిన శక్తి కలిగిన వ్యక్తి. ఎందుకంటే ప్రపంచ వ్యాప్తంగా క్రిస్టియానిటీ అనేది చాలా పెద్దది కాబట్టి. సో అటువంటి క్రిస్టియానిటీకి పెద్ద తలక అయినటువంటి పోప్ ఫ్రాన్సిస్ గారు మరణించారు. దీనికి జగన్మోహన్ రెడ్డి గారు కూడా సంతాపం తెలియచేయడం జరిగింది తన ట్విట్టర్ వేదికగా. పోప్ ఫ్రాన్సిస్ గారు ఇలా చనిపోవడం చాలా బాధ కలిగిస్తుందని, అదేవిధంగా రోమన్ క్యాథలిక్ చర్చెస్ అన్నిటికీ ఆయన ఆరాధ్యం అనేసి, లాటిన్ అమెరికాలోని నిజంగా హ్యుమానిటీ అనేది ఉందంటే కేవలం క్రిస్టియానిటీ వల్ల, పోప్ ఫ్రాన్సిస్ వల్ల ఉందనేటి. ఈయన శాంతి కాముకుడు అంటూ అటువంటి వ్యక్తి మన మధ్య లేకుండా పోవటం చాలా బాధాకరం అంటూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా స్పందించడం జరిగింది. ముఖ్యంగా ఒక విషయం మీ అందరికీ చెప్పాలి. పోప్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకు ఉన్నటువంటి విస్తృతమైన అధికారాలతోటి ఏ దేశాన్నైనా శాసించగలరు, ఏ దేశంలోనైనా వాళ్ళ ఉనికిని చాటగలరు, ఎంతో మందికి చారిటీని అందజేస్తారు, ఎంతో మందికి అన్నాన్ని పెడతారు, ఎంతో మందికి నివాసాలను ఇస్తారు, ఎంతో మందికి సర్వీస్ చేస్తారు. ఈ క్యాథలిక్ మిషనరీస్ ప్రతి ఏరియాలో ఆర్సిఎం స్కూల్స్, ఆర్సిఎం కాలేజెస్, రోమన్ క్యాథలిక్ చర్చెస్ ఉంటూనే ఉంటాయి. వాటన్నిటి కూడా ఫండింగ్ కానీ వాటినన్నిటికీ నడిపేది ఈ పోప్సే అన్నమాట. వాటికన్ సిటీలో ఉన్నటువంటి మందిరం దగ్గర నుంచి వీళ్ళు ఇవన్నీ చేస్తూ ఉంటారు. మీ అందరికీ తెలుసు, తిరుమల తిరుపతి దేవస్థానంలో సంవత్సరం మొత్తం వచ్చే ఆదాయం ఎంతైతే ఉంటుందో అంత ఆదాయం వాటికన్ సిటీలో ఓన్లీ క్రిస్మస్ సీజన్లో ఒక్క రోజులోనే వస్తుందనేది చాలా చాలా గొప్ప విషయం. సో ఇలా చూసుకుంటూ పోతే క్రిస్టియానిటీ ఎంత ప్రబలిపోయిందో ప్రపంచం మొత్తం మనం అర్థం చేసుకోవచ్చు. అంత క్రిస్టియానిటీకి అండగా ఉన్నటువంటి పోప్ ఫ్రాన్సిస్ గారు మరణించడం చాలా శోచనీయం. క్రిస్టియన్ సమాజానికి ఇది పెద్ద బాధ కలిగించే విషయం. అంతేకాదు, ఒక పోప్ పోతే చాలా మంది పోప్స్ ఉంటారు, నో ప్రాబ్లం, పోపులు అయితే వస్తూనే ఉంటారు. మంచి వ్యక్తి మన మధ్య లేకుండా పోవటం అనేది చాలా బాధాకరమైన విషయం. క్రిస్టియన్ సమాజాన్ని అంతటికీ మా ప్రగాఢ సంతాపం తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.